గుత్తి వంకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఒక చిన్న అల్లం ముక్క, దాంతోపాటు 7 వెల్లుల్లిపాయలు, 2 స్పూన్లు గసగసాలు, దాంతోపాటు 2 స్పూన్లు ధనియాలు, 2 లవంగాలు, ఒక చిన్న చెక్క ముక్క అనమాట. ఇంకా గుత్తి వంకాయలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇందాక మసాలాని మిక్సీ పట్టేసి దానిలోకి తగినంత ఉప్పు వేసుకొని, తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఒక ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే 5 పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఇలా కారం తక్కువగా తినేవాళ్ళు 3 పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. కారం బాగా లైట్గా తినేవాళ్ళు మసాలాలో మనం మామూలుగా పచ్చికారం యాడ్ చేస్తామండి, అది వేసుకుంటే సరిపోతుందన్నమాట. మేమైతే కారం ఎక్కువే తింటాం. చూసారా వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, అసలు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇంకా అల్లం పేస్ట్ అయితే వేసేసారు. ఇంకా అందులో మళ్ళీ పచ్చికారం అయితే వేస్తున్నారనమాట అమ్మ. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి మసాలాలో కూడా కారం ఎక్కువ వేశారు, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేశారు. దాంతోపాటు ఆ కారం ఘాటుతో పాటు ఇప్పుడు పచ్చికారం కూడా వేశారనమాట. చిటికెడంత పసుపు కూడా వేసుకోవాలండి, ఆరోగ్యానికి మంచిది. ఇంకా ఆ వంకాయ ముక్కలను చూసారా, ఆ వంకాయలు 4 పలకలుగా కోసారనమాట. దీనిలోకి మసాలా కూరుతున్నారు. చాలామంది ఏంటంటే ఫస్ట్ వంకాయ నూనెలో వేపి దాని మీద మసాలా వేస్తారు. అలా రుచి ఉండదండి కర్రీ. ఇలాగైతేనే రుచి ఉంటుంది. 4 పలకలుగా కోసి దాని మధ్యలో పెట్టాలి మసాలా. ఈ లోపల నేను మా కరివేపాకు చెట్టు దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ కరివేపాకు కోసుకొచ్చానండి. ఎందుకనంటే ఎంత ఇష్టం అంటే నాకు ఈ కూర అంత ఇష్టం అనమాట. అయితే వంకాయలు హైదరాబాద్లో నేను పోచారం దగ్గర ఉంటాను, అక్కడ సంత పెడతారనమాట. అక్కడి నుంచి తీసుకొచ్చాను వంకాయలు. ఈ వంకాయలు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయండి. చూసారా, తీసుకొచ్చిన కరివేపాకు చక్కగా వేగుతున్న ఆ వంకాయ ముక్కల మీద వేశారనమాట అమ్మ. ఇలాగా కరివేపాకు వేసేసిన తర్వాత ఫ్లేవర్ ఎంత బాగా వస్తుందంటేనండి అంత బాగా వస్తుందన్నమాట. ఈ వంకాయలకు వచ్చిన నీరేనండి అదంతాను. మనం నీరేమి పొయ్యవసరం లేదు, నీళ్లు ఇందులో. ఎందుకనంటే వంకాయలు లేతగా ఉంటే దానికే నీరు దిగుతుంది. చూసారా వంకాయలు ఎలా మగ్గినాయో. ఈ కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలామంది గుత్తి వంకాయ కర్రీని రకరకాలుగా చేస్తారనమాట. ఇప్పుడు మనం కాసేపు మూత పెట్టుకోవచ్చండి, లేకపోతే అలా కూడా ఉంచేసేయచ్చు. చూడండి, కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత తీస్తే అసలు ఎంత బాగా దగ్గరికి అయింది అని అంటే, లేతగా ఉన్న వంకాయలు కదండి అవి. ఏంటి అని అంటే దానంతటా అదే నీరు వచ్చి అలాగా ఆ నీరులోనే ఉడుకుతుంది అనమాట. మనం ఎటువంటి నీళ్లు పోయక్కర్లేదు. దీనిలోకి కొంచెం సాంబార్ కానీ, మిరియాల చారు కానీ కాసుకుంటే, టమాటా చారు కానీ కాసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి కాంబినేషన్. మేమైతే పప్పుచారు కాసుకున్నాం అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. అసలు ఏంటి అని అంటే కొంతమంది రకరకాలుగా చేస్తారనమాట ఈ కూరని. మా ఫ్రెండ్ నా గుత్తొంకాయ కూర ఇష్టమని మేము ఇలా చేస్తాం అని తెలియక తన స్టైల్లో తను చేసుకొచ్చింది ఒకసారి, నేను డిప్లొమాలో ఉన్నప్పుడు. తను ఏంటి అని అంటే మేము 4 పలకలుగా కోసి మధ్యలోకి మసాలా పెట్టాం కదా, తను ఏంటి అని అంటే వంకాయలు నూనెలో వేపేసి దాని మీద మసాలా వేసింది. బాగుందా అని అడుగుతుంది అనమాట. అలాగ నాకు ఇష్టం లేదు, ఇలా అయితేనే ఇష్టం. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. మీకు ఈ కర్రీ నచ్చింది